చిన్న ఆబాది ఉత్తర ఇచ్చేదారి అని అనేక సందర్భాల్లో పడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని గొంతెత్తి మాట్లాడుతున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు. దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు దళితులకు సంబంధించిన కేటగిరీషన్ 30-40 సంవత్సరాలుగా ఉద్యమాల పేరు మీద హక్కు కోసం కొట్లాడుతున్న ఈ అంశాన్ని చట్ట రూపంలో తెచ్చి ఆ చట్టం చేసే సబ్ కమిటీ సభ్యుడిగా ఇలా తెలంగాణలో అమలు చేసుకుంటున్నామనే మాట చేస్తున్నా. అంతేకాదు రాహుల్ గాంధీ గారి ఆలోచన వరకు ఏదైతే జాతి జరగాలని దేశవ్యాప్తంగా కుల సర్వే జరగాలని కోరుతుండో తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు కావచ్చు, బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేను, పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు అందరం కూడా సహచర కేబినెట్ తోటి కలిసి ఈరోజు తెలంగాణ కుల సర్వే చేసుకున్నాం, దాన్ని చట్టం చేసుకున్నాం, కేబినెట్ ఆమోదం చేసినాం. గవర్నర్ గారి ఆమోదంతో ఏప్రిల్ 8వ తేదీ నాడు రాష్ట్రపతి గారికి పోయింది. తప్పకుండా త్వరలో తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు విద్యా ఉపాధి అవకాశాల్లో వస్తాయనేటువంటి ఆకాంక్షని సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాం. తప్పకుండా రావాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పెద్ద హనుమంతరావు గారు, విశ్వనాథ్ గారు నాకంటే ముందు వక్తలందరూ కూడా అంబేద్కర్ గారి పోరాటము ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి చెప్పినారు. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, ఈ దేశంలో మనమైతే స్వేచ్ఛగా ప్రజాస్వామికంగా మనం ఇలా బతుకుతా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ యొక్క సుదీర్ఘమైన పరిపాలనలో ప్రజాస్వామికంగా ఉండేటువంటి సంస్థలు ఎప్పుడు విధ్వంసానికి గురికాలే, ప్రజాస్వామిక సంస్థలు దుర్వినియోగపరచలే. ఇవాళ ఉన్నటువంటి అధికార పార్టీ సిబిఐ, ఈడీ లాంటి సంస్థల్ని తమ అనుబంధ సంస్థలుగా చేసుకొని రాజకీయాన్ని మార్చాలి. ఇస్మార్ 400 అని రాజకీయ మార్పును కోరుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు తగిన గుణపాఠం ఇచ్చినప్పటికీ రాజకీయంలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఉంది. రాజ్యాంగానికి ప్రమాదం తెచ్చేటువంటి పరిస్థితుల్లో మనం అందరం రాజ్యాంగాన్ని రక్షించుకుంటే తప్ప ఆనాడందరం కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేకపోయినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో స్వతంత్ర ఉద్యమం చేస్తే చాలా మంది దేశ ఐక్యత కొరకు, స్వతంత్రం కొరకు ప్రాణాలు అర్పించినారు. దాని తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న ప్రజలకు స్వేచ్ఛ, మహిళలకు స్వేచ్ఛ, ఓటు హక్కు, ఈరోజు అనేక రకాలుగా ఒక అవకాశాలు ఇచ్చినటువంటి ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రమాదంలో పడుతున్నప్పుడు ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనని బాధపడేటువంటి వాళ్ళంతా భారతదేశం ఐక్యంగా రాజ్యాంగ ప్రజాస్వామ్యంగా ఉండాలనుకునే వాళ్ళంతా ఇలా మరొకసారి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపైన రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో, న్యాయ పోరాటంలో, సామాజిక న్యాయ పోరాటంలో భాగస్వాములు కావాలి. అంబేద్కర్ గారి స్ఫూర్తిగా కోరుతా ఉన్నా. స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడుతుంటే గాంధీ గారిని ఎప్పుడు ఎవరు కూడా హత్య చేయడానికో లేదా ఆయనను బలహీనపరచడానికో ఆంగ్లేయులు ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన చేయలేదు. కానీ స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజుల్లోనే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయులే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాల్చి చంపినారు. అంటే ఆంగ్లేయుల కంటే హీనంగా ఆనాడు చంపినటువంటి వాళ్ళ ఆలోచన ఇవాళ కూడా అదేవిధంగా దేశంలో ఒక మనుధర్మంతో కొనసాగుతూ ఉంది. దయచేసి ఆలోచించండి. ఇది రాజ్యాంగానికి ప్రమాదం. ఇది రాజ్యాంగాన్ని పరిరక్షించకపోతే రాబోయే కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి ఎక్కడున్న ప్రజాస్వామికమైనటువంటి హక్కులు ఉంటాయి. వాటిని కాపాడుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా మనందరం కూడా మరొక శపథం తీసుకొని ఈనాటి రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచనతో జరిగితే దేశం మొత్తం మీద ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రగతిశీల భావాలు ఉండాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, స్వేచ్ఛ న్యాయ